వశిష్ఠ గీత 3వ అధ్యాయం ఉత్పత్తి ప్రకరణం నేడు ప్రారంభమవుతున్నది. ఇంతవరకు 2 అధ్యాయములు మనం సమాప్తం చేశాం. వాటి పేర్లు వైరాగ్య ప్రకరణం, ముముక్షు ప్రకరణం. ఇది 3వది. ఇంకా 3 బాకీ ఉన్నాయండి. మొత్తం 6 అధ్యాయములు. చివరి 3 అధ్యాయములు చాలా పెద్దవండి. మరీ చివరికి అయినటువంటి నిర్వాణ ప్రకరణం ఒక్కటే 14,000 శ్లోకాలండి. అమోఘమైనటువంటి బోధ వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి చేస్తున్నారండి. ఇద్దరు కూడా అర్హత కలిగినటువంటి వారు. ఎవరు చెప్పండి? మాస్టర్ అండ్ ది డిసైపుల్. అది గురువు శిష్యులు ఇద్దరు కూడా గొప్ప అర్హత కలిగినటువంటి క్వాలిఫైడ్. గురువు గారికి క్వాలిఫికేషన్ ఏమిటో తెలుసండి? అనుభూతి, అది ఎక్స్పీరియన్స్. ప్రత్యక్షంగా అన్ని విషయములు చక్కగా అనుభవానికి తెచ్చుకున్నటువంటి మహనీయుడు గురువు అండి. శిష్యుని యొక్క అర్హత ఏమిటంటే వైరాగ్యం. అది ప్రపంచ సంబంధమైనటువంటి గొడవలు, సంకల్పములు, విషయ భోగములు, వీటి మీద కనుక ఆసక్తి ఉంటే మనస్సు బహిర్ముఖంగా మాటి మాటికి పరిగెత్తుతూ ఉంటుంది. ఇక్కడ ఏకాగ్రత కుదరదు. ఎవరికి వారు ఉద్ధారం సలుపుకోవాలండి. ఇది మహాసూక్ష్మమైనటువంటి మనస్సుకి సంబంధించిన విషయం కాబట్టి తనకు తానే ప్రయత్నం చేసుకోవాలి. విత్ ది హెల్ప్ ఆఫ్ ది మాస్టర్ అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. అది భగవంతుని యొక్క అనుగ్రహం చేత, గురువు దేవుని యొక్క ఆశీర్వాదం చేత, తన యొక్క ప్రయత్నం చేత ఈ 3 కంబైన్ అయినప్పుడు చక్కగా కార్యములు సాధించవచ్చండి ఈ ఆధ్యాత్మిక క్షేత్రం. కొందరు ఏం చేస్తారంటే కేవలం పుస్తకాల మీద ఆధారపడి మాకు గురువు ఎందుకు, దేవుడు ఎందుకని చెప్పి వారు మాయను జయించలేరండి. సరే, మాయాంతు ప్రకృతి విద్యాత్ మాయనంతు మహేశ్వరం. మాయను కంట్రోల్ చేసుకున్న మహానుభావుడు యొక్క పాదములు ఆశ్రయించందే ఈ మాయను జయించడం మహా కష్టం ఉండదు. అనుభవంలో మీరు చూసుకోండి. దేవుని వదిలిపెట్టి, గురువుని వదిలిపెట్టి తమంతట తామేమో పెద్ద ఉన్నతిని పొందుతామని ప్రయత్నం చేసినా కొంత దూరం పోయిన తర్వాత విఫలమైపోతుందండి. సరే, భగవంతుని యొక్క ఆశీర్వాదం, వారి యొక్క అనుగ్రహం చాలా ముఖ్యమైనటువంటిది ఈ ఆధ్యాత్మిక క్షేత్రం.